సంగారెడ్డిలో విద్యుత్ ఆర్టిసన్ కార్మికుల ధర్నా. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్మికులు మెరుపు ధర్నా చేపట్టారు. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఆన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని ధర్నా చేపట్టారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 30వ తేదీన పెద్ద ఎత్తున ధర్నాతో పాటు వంట వార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవీందర్, ప్రదీప్ చంద్, శివరాజ్, మురళి, మోహన్, ఫిరోజ్, సంగారెడ్డి డివిజన్ కన్వీనర్ సాయిబాబా, శైలజ, లక్ష్మి, హేమ, రేష్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీజేఎక్ సందర్భంగా పిలుపు మేరకు 26వ తారీఖు ధర్నా ఉంది, 30వ తారీఖు ధర్నా ఉంది, 2వ తారీఖు వచ్చేసి వంట వార్పు ఉంది, 7వ తారీఖు చలో వరంగల్ ఉంది. 8వ తారీఖు నుంచి మేము అందరం కలిసి ఆర్టిషన్ అంతా టీజాక్ మామై పిలుపు మేరకు 8వ తారీఖు నుండి కంప్లీట్ స్ట్రైక్లోకి వెళ్ళబోతున్నాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని 17లో రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆర్టిషన్గా, కాంట్రాక్ట్ లేబర్ అందరూ ఆర్టిషన్గా కన్వర్ట్ చేశారు. కానీ ఆర్టిజన్గా కన్వర్ట్ చేశారు కానీ ఏ ఒక్క ఫెసిలిటీ కూడా మాకు రెగ్యులర్గా ఉన్నట్టు లేదండి. లీవ్లో ఉండని వ్యత్యాసం ఉంది, జీతంలో ఉండని వ్యత్యాసం ఉంది, ప్రతి దగ్గర వ్యత్యాసం ఉంది. లీవ్స్ లేవు, ఏవి లేవు. మా కార్మికులంతా మేము జాయిన్ అయినప్పుడు 17లో 25,000 మంది ఉండండి. సగం మంది చనిపోయారు, సగం మంది కాళ్ళు చేతులు పోయి వాళ్ళు అంగవైకల్యం పొందారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తామంటారు. కానీ వాళ్ళు ప్రజాబాటలో వచ్చినప్పుడు కాంగ్రెస్ రాకముందు బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పారంటే మా గవర్నమెంట్ రాగానే వెంటనే మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు గడుస్తుంది. కానీ వాళ్ళు ఎట్లాంటి అవకాశం మాకు ఇస్తలేరు, మా తర కూడా అసలు కూర్చోలేరు. మేము ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఒక టీజాగా 11 సంఘాలు ఏకమై ఈ రోజు నుంచి కార్యాచరణ సురు చేసినామండి. ఒకవేళ మా డిమాండ్లు గిట్ట కన్సిడర్ చేయకపోతే, చర్చలు ఇక్కడ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా 8వ తారీఖు నుంచి మేము ఆర్టీసీలో మన ఎలక్ట్రిసిటీ బోర్డులో మందాకారం చేసేస్తాం. కరెంట్ అయితే ఉండదని ఈ సమాముఖంగా మేము తెలియజేస్తాం. వర్దిల్లాలి. మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం వల్ల మేము సమ్మెలకు వెళ్లాల్సి వస్తుంది. 2వ తారీఖు వరకు మాకు పాజిటివ్గా ఎలాంటి సమాచారం రాకపోతే 8వ తారీఖు నుంచి డైరెక్ట్ సమ్మెలకు వెళ్తున్నాము.